ఆ యొక్క ధనవంతుడు యవనస్తుడు కూడా తాను ఏం చేస్తున్నాడో అవి మట్టికి అతనికి తెలుసు. ఏమి చేయలేకపోయాడో, ఎక్కడ ఇరుక్కున్నాడో, దేన్ని వదిలిపెట్టలేకపోతున్నాడో, దేన్ని బట్టి నిత్య జీవానికి వారసుడు కాలేకపోతున్నాడో, ఈ విషయాల గురించి ఆయన ఎప్పుడూ ఆలోచన చేయలేదు. యేసు ప్రభు దగ్గరకి వచ్చినప్పుడు ప్రభు చెప్పాడు, అలాగైతే నీ కలిగి ఉన్నది బీదలకిచ్చి నన్ను వెంబడించమంటే అప్పుడు అర్థమైంది ఆ యవనస్తునికి, ఓహో నేను దీనికి బానిసనైపోయాను. ఎంతగా బానిస అయిపోయాడు? నిత్య జీవము కూడా వద్దనుకున్నాడు, అంతే కదా. వచ్చిందేంటికి? నిత్య జీవం కొరకు వచ్చాడు. అయితే ఆయన నిత్య జీవము కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించాడు. అందుకే నిత్య జీవం ఇలా దొరుకుతుందని చెప్పినా దాన్ని ఆయన అంగీకరించలేకపోయాడు. కారణం, దానికంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించాడు. కాబట్టి మన జీవితాల్లో ఆయనకు దేవునికి యాక్సెప్టబుల్గా జీవించాలంటే దేవుని కంటే ఎక్కువగా ఏదైనా మన జీవితంలో చోటు చేసుకున్నదా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. లేకపోతే మనం యాక్సెప్టబుల్ కాదు.